హలో, వంటశాల భీమేశ్వరరావు గారు, మీ పోపులతో సూపులతో ఇంట్లో వాళ్ళందరికీ సోప్ వేసేసారే. మరి తప్పుదేటండి లవ్ లో వెళ్ళేటాక. నిన్ను పెళ్లి చేసుకుంటే వంట చేసుకోకర్లేదు. ఎంచక్క నువ్వు చేసి పెడుతూ ఉంటే నేను తిని పెడతాను, బోల్డ్ సుఖపడతాను. అప్పుడు పని చేయండి, కోతంత ఎట్టుకోండి. దేనికి? నిన్ను చూస్తా నోట్లో వెళ్ళెట్టుకుందామని. చాలే, నీ మాటలతో నన్ను ఆకట్టుకుందావనా? ఆకట్టుకుందామని కాదు, కాయ ఎట్టుకుందామని కాదు, ఈ కడుపుకింత టిఫిన్ ఎట్టుకుందామని. ఈ పాటని ఇలా చూస్తుంటే నోరూరి లాలాజలం కారిపోతుంది. కదలకు, కదిలితే జారి పడతాయి, ఇంట్లో వాళ్ళంతా లబలబా వచ్చేస్తారు, మన మ్యాటర్ లీక్ అయిపోద్ది, నీకు బాచిపోద్ది. స్టడీ 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 చెప్పాగా, టిఫిన్ చేస్తాం. దీన్ని తసారవల బొడ్డు మంచి మసాలా గారెలా ఉంది. వదిలైతే టైట్ చేస్తా. మనకు అసలే ఆకలి ఎక్కువ, మసాలా గారు ఒకటే సరిపోద్ది. ఈ రెండు రసగుల్లల్ని కూడా నోట్లో వేసేస్తే పడుంటాయి. ఈ రెండు పూతరేకులను కూడా తినేసి సరిపెట్టుకుంటా. మీకెందుకు పెద్ద బాబాయ్ పనులండి, వంటని నేను చూసుకుంటాగా, మీరు వెళ్ళండి. ఏంటి చిన్న పాప, ఆ చిన్న చూపు కంట్లో ఏదైనా నలకబడిందా? డోంట్ కర్రీ. చిచి చిచి చూ, అయ్యి బాబోయ్ ఏంటిది, లబరెడ్డి తుడిసేసుకున్నా కూడా పోకూడదని నా కంట్లో పడింది నలక కాదు, నువ్వు. వెళ్ళి కూరగాయలు తీసుకురా.